సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఏఐతో చాలా ఇబ్బంది ఉంది అనేది మనకి అర్థమవుతున్నాయి. ఐటీ కంపెనీస్ అన్నీ కూడా చాలా లే ఆఫ్లు ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏఐతో పాటు అసలు ఇండియాలో చూసుకుంటే మోస్ట్ డిమాండింగ్ స్కిల్స్ నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏమున్నాయి అనేది ఎన్ఐఐటి ఇండియా స్కిల్ గ్యాప్ రిపోర్ట్ అనేది 2026 రిపోర్ట్ అనేది వచ్చింది. దాన్ని చూసుకుంటే ఏఏ కంపెనీస్కి ఏ స్కిల్స్ కావాలి, అసలు ఒకవేళ ఐటీ జాబ్లో ఏ స్కిల్స్ లేకపోతే అసలు ఇండియాలో టాప్ బెస్ట్ స్కిల్స్ ఏం కావాలి అనేది చూస్తే ఫస్ట్ ఏం చెప్తున్నారంటే డిజిటల్ అండ్ డేటా స్కిల్స్ అనేవి టాప్ హైరింగ్ ప్రియారిటీ. సో వీటిల్లో ఏంటంటే ఐటీలో కానీ, బిఎఫ్ఎస్ఐ కానీ, హెల్త్ కేర్ కానీ, ఎఫ్ఎంసీజీ, గవర్నమెంట్ కానీ, ఎంప్లాయీస్ కానీ, వీటిల్లో టాప్ ఏంటంటే డేటా స్కిల్స్ మెయింటైనింగ్, సైబర్ సెక్యూరిటీ, అలాగే డిజిటల్. ఇవి నెక్స్ట్ 3 to 5 ఇయర్స్లో చాలా డిమాండింగ్ కోర్సెస్, డిమాండింగ్ కెరీర్స్లో ఉన్నాయి. అలాగే ఇందులో ప్రొఫెషనల్స్ దాదాపు 65% పీపుల్ ఏంటంటే క్లౌడ్లో కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీలో కానీ, అలాగే సీనియర్ మేనేజ్మెంట్లో కానీ ఇవి డిమాండ్గా ఉన్నాయి. సో ఈ సబ్జెక్ట్స్లో ఈ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా టాప్ డిమాండ్ ఉంది. తర్వాత ఏంటంటే మిడ్ కెరియర్ టాలెంట్ అనేది మేజర్గా ఎక్స్పెక్టెడ్. అంటే 6 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డిమాండింగ్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఏంటంటే 47% కంపెనీస్ ఈ ఏజ్ గ్రూపు అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని లైక్ చేస్తున్నాయి, రిక్రూట్మెంట్ చేస్తున్నాయి. దాదాపు 38% ఏం చెప్తున్నారంటే అలాగే 69% ఆఫ్ కంపెనీస్ కూడా ఈ యొక్క మిడ్ అండ్ ఈ యొక్క టాలెంట్ పూల్ అనేది కావాలి అనేది అంటున్నారు. సో ఈ మిడిల్ మేనేజ్మెంట్లో ఏం జరుగుతుందంటే ఈ మిడ్ కెరియర్ టాలెంట్ చూసుకుంటే ఈ 47% కంపెనీస్ అన్నీ కూడా ఈ 6 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రిక్వైర్మెంట్ ఉంది. అలాగే ఏఐ అనేది నిజంగా ఇంపాక్ట్ అవుతుందా అని చూసుకుంటే ఏఐ వచ్చి కేవలం 40% ఎంప్లాయర్స్ని అది ఎలిమినేట్ చేయొచ్చు. కాకపోతే మినిమం ఇట్ ఈస్ ఒక డివైస్ లాగానే, ఒక టూల్ లాగానే ఏఐ అనేది హెల్ప్ అవుద్ది. కానీ ఏఐ కంప్లీట్గా రిప్లేస్మెంట్ అయితే ఎంప్లాయీస్ని చేయలేదని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ డిగ్రీస్ కన్నా కూడా స్కిల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు హైర్ చేసుకునే వాళ్ళందరికీ కూడా స్కిల్స్ ఇంపార్టెంట్. సర్టిఫికేషను, మైక్రో క్రెడెన్షియల్స్, అలాగే ఇండస్ట్రీ అలైన్డ్ కాంపిటెన్స్ అవి చాలా ఇంపార్టెంట్. 43% లెర్నర్స్ అందరూ కూడా డిగ్రీస్ కన్నా కూడా స్కిల్స్ అనే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే డైవర్సిటీ ఇంపార్టెంట్. మెయిన్ స్ట్రీమ్తో పాటు డైవర్సిఫై కూడా ఉన్న స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ తీసుకున్నారు. అలాగే మెయిన్ స్ట్రీమ్ లాగానే డైవర్సిటీ కూడా 40% ఆర్గనైజేషన్స్ ఈ రెండింటిని కూడా చూస్తున్నాయి. జస్ట్ లైక్ ఏంటంటే ప్రొఫెషనల్స్ కానీ ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్స్కి వీటికి ఆటోమేటిక్గా ఈ ప్యాసివ్ స్కిల్స్ కూడా యాడ్ అయితే వాళ్ళకి స్ట్రాంగ్ ఫుట్ హోల్డ్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే కాన్ఫిడెన్స్ కానీ ఆప్టిమిజం ఈ రెండు కూడా కాన్ఫిడెన్స్ ఉండి పాజిటివ్ థింకింగ్ ఉన్న స్కిల్ ఓరియంటెడ్ పీపుల్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ అప్ స్కిల్లింగ్ ఇంటెంట్ అనేది ఈ బ్యారియర్స్ని, ఎంట్రీ బ్యారియర్స్ని రిమూవ్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు దాదాపు ఒక పర్ వీక్ వచ్చి 2 to 5 అవర్స్ కనుక వీళ్ళు డెడికేట్ చేయగలిగితే ఈ స్కిల్స్ ఎక్స్ట్రా స్కిల్స్ పెంచుకుంటే 40% కాస్ట్ అనేది వీటి ద్వారా వస్తుంది అనేది చెప్తున్నారు. అలాగే రిమోట్ వర్క్ డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇది 62% ఎంప్లాయర్స్ అందరూ కూడా ఆఫీస్ వర్క్ ప్రిఫర్ చేస్తున్నారు దాని రిమోట్ వర్క్. సో ఈ 5 మెయిన్ మనకి స్కిల్స్ అనేది నెక్స్ట్ 5 ఇయర్స్లో టాప్ డిమాండింగ్ ఉండే స్కిల్స్ అనేది అర్థమవుతుంది. 1 డేటా మెయింటెనెన్స్, 2 డిజిటల్, 3 సైబర్ సెక్యూరిటీ, 4 ఏఐ, 5 వచ్చి డైవర్సిటీ స్కిల్స్, అడిషనల్ స్కిల్స్. సో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే జాబ్ నెట్వర్క్లో మంచి
జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది ఈ యొక్క రిపోర్ట్ చెప్తుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.